ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మన దేశంలో సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్న మహిళలు చాలామంది ఉన్నారు. అంటే అది సెకండ్ లార్జెస్ట్ క్యాన్సర్స్గా మహిళల్లో వచ్చే సెకండ్ లార్జెస్ట్ క్యాన్సర్గా దాన్ని గుర్తిస్తున్నారు. సో ఈ కేసెస్ని నివారించడానికి, మొత్తంగా కంట్రోల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఫిబ్రవరి 28న ప్రధానమంత్రి మోడీ గారు దాన్ని లాంచ్ చేశారు. ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది పిల్లలు, అంటే 14 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలకు ఈ వ్యాక్సిన్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దేశవ్యాప్తంగా. కొంతమంది తీసుకున్నారు. కాకపోతే రూరల్ ఏరియాలో చూసుకున్నట్టయితే, గ్రామీణ ప్రాంతాలలో కొన్ని అపోహలు ఉన్నాయి ప్రజలకు. అసలు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ఎందుకు, అంత అవసరమా అనే విషయాలు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా నెగిటివ్ క్యాంపెయిన్ కూడా చాలా మటుకు మనకు కనబడుతుంది. ఇలాంటి విషయాలు, ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి మనం ఇవాళ అపోలో హాస్పిటల్ క్యాన్సర్ కేర్ సెంటర్కి వచ్చాము. ఇక్కడ డాక్టర్ సాయి దయానా మేడం గారు ఉన్నారు. మేడం ఇక్కడ గైనిక్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నారు. సో తను ఈ విషయాల గురించి తను కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. తన దృష్టికి కూడా వచ్చినాయని చెప్తున్నారు. మేడం చెప్పండి, మీకు ఎలాంటి నెగిటివ్ కవరేజ్ వచ్చింది మేడం సోషల్ మీడియాలో? మీ దృష్టికి వచ్చి మీరు ఎట్లా ఫీల్ అయ్యారని చెప్పి. సో నా దృష్టికి ఏమొచ్చిందంటే అండి, కొంతమంది ఇది బ్రాండ్ ప్రమోషన్ జరుగుతుంది, లేదా మనీ పైన ఆశతో ఈ వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీస్ ఇలా వ్యాక్సిన్ గురించి ప్రమోట్ చేపిస్తున్నాయి. ఇదంతా మనీ మైండెడ్, బట్ దీనికి బలవుతున్నది అమ్మాయిలు, వ్యాక్సిన్ తీసుకునే అమ్మాయిలు. ఇలాంటి అసలు అన్బిలీవబుల్ ప్రొపగాండా జరుగుతుంది. అండ్ ఇవన్నీ చెప్తూ ఎవరో యూట్యూబ్లో వీడియోస్ కూడా పెడుతున్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవద్దు, ఇది మీకు మంచిది కాదు అని చెప్తున్నారు. తీసుకోవచ్చా అని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ నా ఇన్స్టా అండ్ యూట్యూబ్ ఫీడ్లో కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. ఇది చాలా బాధ కలిగించిందండి. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ మనకి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇండియాలో మనం ఎఫర్ట్ చేసే ధరకి దొరుకుతుంది. అండ్ ఇంత వెయిట్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఇది ఫ్రీగా ఇవ్వటానికి, 14 ఏళ్ళ అమ్మాయిలకి ఫ్రీగా ఇవ్వటానికి ఒప్పుకుని ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇది ఇండియాకి ఒక వరమనే అనొచ్చు. అని ఇంత మంచి యాక్షన్ తీసుకున్న మోడీ గారిని నేను ఏ పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేయట్లేదు అండి, బట్ మన దేశంలో ఎంతోమంది ఆడవాళ్ళు ఫ్యూచర్లో క్యాన్సర్ బారిన పడకుండా చిన్నప్పుడే వాళ్ళకు ఒక వ్యాక్సిన్ ఇస్తే వాళ్ళకి ఫ్యూచర్లో చాలా బెనిఫిట్ జరుగుతుంది అని మనకి తెలిసి కూడా అది మనం తీసుకోలేకపోతే అది పెద్ద దురదృష్టం అని అనొచ్చు. నిజంగా మోడీ గారు అనౌన్స్ చేసిన రోజున దట్ ఇది మనం అమ్మాయిలకి ఈ వ్యాక్సిన్ ఫ్రీగా ఇద్దాము అన్నప్పుడు యాజ్ అన్ ఆంకాలజిస్ట్ నేను, నా తోటి క్యాన్సర్ స్పెషలిస్ట్ కొలీగ్స్ ఎంత ఆనందపడ్డామో మీకు అర్థం కాదు. అంటే డే టు డే మీరు చాలా చూస్తుంటారు కదా మేడం కేసెస్. అంటే మీ యొక్క హ్యాపీనెస్ అది మీకే తెలుస్తుంది. ఎందుకంటే మేము బయట నుంచి మేమంతా దాన్ని గేజ్ చేయలేము. యాక్చువల్లీ బేసికల్గా ఏంటి మేడం హెచ్పివి వ్యాక్సిన్ ఏంటి, అది ఏం చేస్తుంది బాడీలోకి వెళ్ళి, అది చెప్పండి. లుక్ అండి, హ్యూమన్ బీయింగ్స్ మనుషులు అన్నాక కొన్ని రకాల బ్యాక్టీరియా, వైరసెస్ మనలో ఉంటాయి. హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది హ్యూమన్స్, మనుషుల చర్మం కింద ఉండే వైరస్. సో ఇది ప్రతి మనిషి చర్మం కింద ఈ వైరస్ ఉంటుంది. తల చర్మం కింద ఉంటుంది, మెడ చర్మం కింద ఉంటుంది, కాళ్ళు, గోర్లు, వేళ్ళ చర్మం కింద ఉంటుంది, కాళ్ళపైన ఉంటుంది. మనం పులిపిర్లు అంటాము. మెడ పైన చిన్న చిన్న నల్లటి మచ్చలు వస్తాయి. ఒక్కొక్కసారి మొహం పైన కూడా మనకి చిన్న నల్లటి మచ్చలు వస్తాయి, కనురెప్పల పైన వస్తాయి. వీటిని వాట్స్ అంటాము. ఇవి కూడా ఈ హ్యూమన్ స్కిన్ వైరస్, పాపిలోమా వైరస్ మూలంగా వచ్చే స్కిన్ మార్పులు. సో ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ ఏదైతే మనుషుల చర్మం కింద ఉండే ఈ వైరస్ ఒక మనిషి ఇంకో మనిషిని తాకినప్పుడు మనుషుల మధ్యలో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు మెడ పైన పులిపిర్లు ఎందుకు వస్తాయి? ఎండలో తిరిగితే రావచ్చు, బయట టవల్స్ వాడినప్పుడు, హోటల్లో టవల్స్ వాడినప్పుడు రావచ్చు, స్విమ్మింగ్ పూల్లో రావచ్చు. ఇప్పుడు కాళ్ళపైన చిన్న చిన్న వాట్స్ వస్తూ ఉంటాయి, మనం మడిమల దగ్గర, అరికాళ్ళలో. అవి ఎందుకు వస్తాయి? మనం చెప్పులు లేకుండా బయట నడిచినప్పుడు. వేరే వాళ్ళు కూడా చెప్పులు లేకుండా బయట నడుస్తారు. వాళ్ళ చర్మంకున్న వైరస్ మన చర్మంలోకి ఎంటర్ అయితే ఇలా ఇద్దరు చెప్పులు లేకుండా బయట నడిచినప్పుడు ఈ వాట్ వైరసెస్ రావచ్చు. సో ప్రతిరోజు మనము టవల్స్ మూలంగా, దుప్పట్ల మూలంగా, హాస్టల్స్లో షేర్డ్ క్లోతింగ్ మూలంగా, చెప్పులు లేకుండా నడిచిన మూలంగా, బొటీక్స్లో, డెంటిస్ట్ల దగ్గర మన స్కిన్కి ఈ హెచ్పివి వైరస్ అనేది మార్పిడి జరుగుతూనే ఉంది. బట్
మన జెనైటల్ ప్రైవేట్ పార్ట్స్ పైన కూడా హెచ్పివి ఉంది. ఒక అమ్మాయికి ప్రైవేట్ పార్ట్స్ పైన హెచ్పివి ఉంది, ఒక అబ్బాయికి ప్రైవేట్ పార్ట్స్ పైన హెచ్పివి ఉంది. ఇది సహజం. సో ఈ హెచ్పివి అనేది మన బాడీ పైన ఉండడము, స్కిన్ కింద లేయర్లో, మన పైన తోలు కింద ఈ హెచ్పివి వైరస్ ఉండడం సహజం. ఈ అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అప్పుడు ప్రైవేట్ పార్ట్స్లో ఈ అమ్మాయికి ఉన్న హెచ్పివి ఆ అబ్బాయికి అంటుతుంది, ఆ అబ్బాయికి ఉన్న హెచ్పివి ఈ అమ్మాయికి అంటుతుంది. సో మన బాడీ పైన ఉన్న మన హెచ్పివి ఓకే, బట్ వేరే వాళ్ళ హెచ్పివి మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు అది పెరిగిపోతుంది. సో ఇలా ఫిజికల్ ఇంటిమసీ అంటే సెక్స్ చేయడం మూలంగా మన ప్రైవేట్ పార్ట్స్లో కూడా అమ్మాయిల్లో వెజైనా, గర్భసంచి కింద పార్ట్ ఏ పార్ట్ అయితే తాకుతారో ఇంటర్ కోర్స్ టైంలో సర్విక్స్ అంటాము, ఆ గర్భసంచి కింద పార్ట్ని సర్విక్స్ అంటాము. సో సెక్స్ చేయడం మూలంగా హెచ్పివి వైరస్ అనేది ఈ సర్విక్స్లోకి ఎంటర్ అవుతుంది. మనం ఎంతమందితో చేస్తామో లేదా మనం చేసిన పర్సన్ ఎంతమందితో చేసి ఉన్నారో అన్ని రకాల హెచ్పివిస్ అతనిలో ఉంటాయి అండ్ అవి ఈ అమ్మాయిలోకి ఎంటర్ అవుతాయి. సరే నేను ఒక్కళ్ళతోనే చేశాను అంటే అతని హెచ్పివి మీకు ఎంటర్ అవ్వచ్చు. సో ఈ వేరే వాళ్ళ మూలంగా మన బాడీలోకి హెచ్పివి వైరస్లు ఎంటర్ అవుతూనే ఉంటాయి, చర్మం పైన ఎంటర్ అవుతూనే ఉంటాయి, మన బాడీ పార్ట్స్లోకి కూడా ఎంటర్ అవుతాయి. వేరే వాళ్ళని ముద్దు పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళ పెదాల పైన ఉండే హెచ్పివి మన నోట్లోకి వెళ్తుంది. ఓరల్ సెక్స్ చేస్తారు కొంతమంది, దెన్ ఆ హెచ్పివి వాళ్ళ గొంతులోకి, వాయిస్ బాక్స్లోకి వెళ్తుంది. అండ్ కొంతమంది మోషన్ హోల్ ద్వారా సెక్స్ చేస్తారు, దెన్ వాళ్ళకి మోషన్ హోల్లోకి కూడా ఈ హెచ్పివి వైరస్ ఎంటర్ అవ్వచ్చు. సో బాడీ స్కిన్కి అంటే హెచ్పివి గురించి మనకి పెద్దగా భయం లేదు. పులిపిర్లన్నా, వాట్స్ అన్నా, మొహం పైన వచ్చే చిన్న చిన్న మచ్చల గురించి మనం పెద్దగా వరి అవ్వము. బట్ నోట్లోకి వెళ్ళినా, గొంతులోకి వెళ్ళినా, ఈ గొంతులో నుంచి ఊపిరితిత్తుల్లోకి హెచ్పివి వైరస్ వెళ్ళినా, ఆడవాళ్ళకి సర్విక్స్లోకి, గర్భసంచి కింద పార్ట్లోకి ఎంటర్ అయినా, లేదా మగవాళ్ళకి పురుషాంగం పైన ఈ హెచ్పివి వైరస్ ఎంటర్ అయినా, లేదా ఎవరైనా మోషన్ హోల్లో ఈ హెచ్పివి వైరస్ ఎంటర్ అయినా, అది కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని అంటే 20 నుంచి 40 సంవత్సరాల తర్వాత ఈ బాడీ పార్ట్స్లో క్యాన్సర్ కాజ్ చేయొచ్చు. సో ఈ హెచ్పివి వైరస్ మూలంగా నోటి క్యాన్సర్ రావచ్చు, గొంతు క్యాన్సర్ రావచ్చు, వాయిస్ బాక్స్ లారింగ్స్ అంటాము అక్కడ క్యాన్సర్ రావచ్చు, ఊపిరితిత్తుల క్యాన్సర్ రావచ్చు. మోస్ట్ కామన్ గర్భసంచి కింద పార్ట్ సర్విక్స్, సెక్స్ చేయడం మూలంగా వచ్చే క్యాన్సర్ అది, అక్కడ క్యాన్సర్ రావచ్చు. మగవాళ్ళకి పురుషాంగం క్యాన్సర్ రావచ్చు. మోషన్ హోల్ ద్వారా సెక్స్ చేసే వాళ్ళకి మోషన్ హోల్ క్యాన్సర్ రావచ్చు. సో ఈ హెచ్పివి వైరస్ మూలంగా వేరే మనిషితో మనం ఫిజికల్లీ ఇంటిమేట్గా ఉండటం మూలంగా ఒక మనిషికి ఈ 7 క్యాన్సర్స్లో ఏదైనా రావచ్చు. ఈ సర్విక్స్ క్యాన్సర్ ప్రతి 8 మంది ఆడవాళ్ళలో ఒకరికి చూస్తున్నాము. ఇది ఎందుకు వచ్చింది అంటే ఆవిడ సెక్స్ చేసిన మూలంగా వచ్చింది. సో సెక్స్ చేసిన ఏ మనిషికైనా ఫ్యూచర్లో వాళ్ళు చేసిన ఫిజికల్ ఇంటిమసీ మూలంగా ఈ క్యాన్సర్స్ వస్తున్నాయి. కాబట్టి ఎవరైనా పాప లేదా బాబు స్కూల్ వదలక ముందే, వాళ్ళకి ఫ్యూచర్లో రిలేషన్షిప్, పెళ్ళో ఇలాంటిది అవ్వక ముందే ఈ రకమైన హెచ్పివిస్ వాళ్ళ బాడీలోకి ఎంటర్ అయినా అది క్యాన్సర్ కింద మారకుండా ఇచ్చే వ్యాక్సినే హెచ్పివి వ్యాక్సిన్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.